పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. సహోదరులు, మీకు నచ్చిన భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు, ఎందుకంత ధైర్యంగా ఉన్నారు, నెహెమ్యా ఎందుకంత ధైర్యంగా ఉన్నారు, ఎజ్రా ఎందుకంత ధైర్యంగా ఉన్నాడు, ఎస్తేర్ ఎందుకంత ధైర్యం అని ఆలోచించుకుంటూ ఉంటే మన జీవితాలకి కూడా చాలా శక్తి, బలం, శోధనలో ధైర్యం, బలహీనతల్లో బలం, ఎక్కడ కృంగిపోకుండా ఈ భక్తులు మనకి సహాయం చేస్తారు. సమస్యను గురించి ఆలోచిస్తే నీరసం, బలహీనత ఎక్కువైపోద్ది. భక్తుల గురించి ఆలోచిస్తే బలము, ధైర్యం వస్తుంది. ఈరోజు మనం గిన్నె గ్లాసుల్లో తాగుతాం, కానీ పూర్వకాలం వాళ్ళు మనకి ప్రైజులు వస్తాయి చూడండి, అప్పుడప్పుడు ఇక్కడ పెడతా ఉంటారు. గిన్నె ఇటు ఇటు కూడా పట్టుకోవటానికి దాన్ని గిన్నె అంటారు. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. అతను చెయ్యని ఒక నేరానికి పొతీఫరు భార్య మోపిన ఒక నేరానికి జైల్లో వేయబడ్డాడు. అయితే పలుమార్లు ఈ 39వ అధ్యాయంలో యెహోవా అతనికి తోడైండెను అనే మాట మనం చదువుతూ ఉంటాం. 22వ వచనంలో చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైండెను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అది యోసేపు యొక్క చరిత్ర. 40వ అధ్యాయంలో అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతినైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో యోసేపు ఎక్కడున్నాడో అక్కడ వాళ్ళని బంధించారు. ఈ విషయం మనందరికి కూడా తెలుసు. అయితే దేవుని యొక్క ప్రణాళిక చాలా విచిత్రంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది, ధైర్యం కూడా వస్తుంది. ఈ ఇద్దరు కూడా పానదాయకుల అధిపతి. అంటే రాజుగారు ఏది తాగాలన్నా ఈ పానదాయకుల అధిపతి ముందు తాగి అది బాగుంటే, అంటే రాజుగారు తాగొచ్చు అనుకుంటే రాజుగారికి అందిస్తాడు. అలాగే భక్ష్యకారుల అధిపతి. ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా తప్పు చేయటం ఏంటి? ఒకటి కాదు, ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరినీ జైలుకి పంపారు. ఏ జైలుకి పంపారు? చాలా జైళ్ళు ఉండి ఉంటాయి.
రాజుగారి సేవకుల్ని బంధించే జైలు వేరే ఉంటుంది. కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చి వేయించారు? ఏసేపుగా ఎక్కడ ఏ చెరసాల్లో ఉన్నారో అక్కడే వేయించాడు. దేవుని యొక్క బిడ్డల పట్ల దేవుని యొక్క హస్తం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. దేవుడు తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధ మనం బాగున్నప్పుడు కాదు, కానీ మనం ఆపదలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు. నేను కూడా ఇది మీకు చెప్పకముందు నా జీవితంలో కూడా చాలా ఆలోచించుకున్నాను. ఎన్నెన్ని సందర్భాల్లో బాధాకరమైన పరిస్థితులు అనుకోకుండా ఎవరో ఒకరు టక్కుమని రావటం, సహాయం చేయడం. ఆ వ్యక్తి ఎవరో కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకపోవచ్చు. మీ జీవితాల్లో కూడా దేవుని బిడ్డలైతే తప్పకుండా అలాంటి సందర్భాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలు. ఒక్కొక్కసారి ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది అనుకోండి, టికెట్కి ఇక్కడి నుంచి చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఇలాంటివి చాలాసార్లు నా జీవితంలో జరిగాయి. అలా చిన్న చిన్నవి పెద్దగా పట్టించుకోం, కానీ అక్కడ కూడా దేవుని యొక్క కనికరం తెలుస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ లైన్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ కౌంటర్లో టికెట్ ఇచ్చేవాడన్నా తెలిసిన వాడు ఉంటాడు. అయ్యో మేడం మీరా, రండి ఇచ్చేది, మీరు తీసేసుకుని ముందు మీరు టికెట్కి తీసుకోండి. ఆ లైన్ అంతా అలాగే ఉంటుంది. మనిషి కాదు, ఎవరు ఇప్పిస్తారు? ఇలాగా ఇవాళంతా కూడా నేను ఆలోచిస్తా అనుకున్నాను, ప్రభువా ఎన్ని విషయాలకి నేను నిన్ను స్తుతించలేదు. ఒక్కొక్కసారి నేను నూజివేడ్ వెళ్తూ 9:30కి లాస్ట్ బస్సు, అది మా చెల్లయ్య గారిని చూడటం కూడా అదే లాస్ట్ అనమాట. ఇంకా నేను క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తాను. తను ఫోన్ చేసి అన్నది, అక్క ఎందుకు అక్క ఇక్కడికి వచ్చే పక్కనే 1 గంట పడుతుంది అంతే అంటే హడావుడిగా వచ్చేసాను బస్ స్టాండింగ్కి. ఇంకా లాస్ట్ బస్సు వెళ్ళిపోతే ఇంకే బస్సు ఉండదు. సరిగ్గా స్టార్ట్ చేశాడు. నేను చెయ్యెత్తుకుండా పరిగెత్తు రావటం చూసి ఆపాడు. ఆపేస్తే బస్సులో 3-4 ఉన్నారు. ఒక అతను టికెట్ తీసుకుంటున్నాడు. అప్పుడు నేను వెనక నుంచి చూసి పలానా సేవకుడు అయి ఉంటాడు అనుకొని షర్ట్ నెమ్మదిగా లాగేసరికి బాగా పేరు మూసిన సేవకుడు, అమ్మో మా అక్కకి ఏం చేసింది ఏంటి, మా అక్కకి కూడా ఒక టికెట్ ఇచ్చేయండి అన్నాడు. బస్సు ఆగింది, నాకు టికెట్ దొరికింది. నూజివేడ్ వరకు కూడా మేము మాట్లాడుకుంటూ వెళ్ళాం. మరి అది ప్రతి సంవత్సరం నూజివేడ్లో మీటింగ్స్ అరేంజ్ చేస్తాను. తన్నే ఆసారి మీటింగ్స్కి ఆహ్వానించాను. ఇలాగా కొన్ని మీరు కూడా మీ జీవితాల్లో పట్టించుకోకపోవచ్చు, కానీ ఆలోచిస్తే ఏదో సూది పెట్టి మనం కుట్టుకుంటున్నట్టుగా ఒకదానికి ఒకటి అల్లుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరూ ఒకేసారి తప్పు చేయటం ఏంటి? ఇద్దరు ఏసేపున్న చెరసాలకే పంపబట్టం ఏంటి? ఇది పొతీఫరు వాళ్ళకి, అంటే సేనాధిపతికి సంబంధించిన చెరసాల, అక్కడికి పంపించారు. అంచేత నేను ఇక్కడ నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే, ఎవ్వరూ కూడా ఏ పరిస్థితిలో కూడా భయపడాల్సిన పని లేదు, కలవరపడవలసిన పని లేదు. ఆయన మన మీద అధికారిగా ఉన్నాడు. సరే, ఇంకా ఒక విచిత్రం ఏంటంటే, ఇద్దరికీ కూడా కళ్ళు వచ్చాయి. ఇద్దరికీ కూడా ఒకే రాత్రి వచ్చాయి.
ఇవన్నీ మనం బైబిల్ చదివినప్పుడు యథాలాపంగా చదువుకుంటూ వెళ్తాం. కానీ ఇది అసలు వీళ్ళ కళ్ళు ఎందుకు వచ్చాయి ఆలోచించండి. కళ్ళు ఎవరి కోసం వచ్చాయి? వాళ్ళ కోసం కాదు. కళ రాకపోయినా జరిగేది ఎలాగూ జరుగుద్ది వాళ్ళిద్దరికీ. ఈ కళలు ఎవరి కోసం వచ్చాయి అంటే యోసేపు కోసం వచ్చాయి. కళ రాకపోయినా భక్ష్యకారుల పీకాయ వెళ్ళిపోద్ది, పానదాయకుడికి మళ్ళా తన ఉద్యోగం వస్తుంది. దానికోసం కళ రావాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఆ కళలు కూడా ఎందుకు ఒకే రాత్రి ఇద్దరికి ఇచ్చారు? తెల్లారేటప్పటికి ఇద్దరు ముఖాలు మార్చేసి కూర్చున్నారు. యోసేపుకి జాలేయటం, యోసేపే బాధలో ఉన్నాడు. నా బాధే గొప్పది కదా, అందరం బాధలోనే ఉన్నాం కదా అనుకొని సరిపెట్టుకోలేదు. యోసేపు అడిగాడు, ఏంటి పెద్ద అయినా ఎందుకు అలా ఉన్నావు? అని మీకు తెలుసు, నేను వివరించాల్సిన పని లేదు. కాబట్టి కళలు చెప్పారు, కళలకి అర్థం కూడా యోసేపు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? కళలు ఎవరి కోసం వచ్చాయి? కళలు వాళ్ళ కోసం రాలా. కళలు ఎవరి కోసం వచ్చాయి? కళలు యోసేపు కోసం వచ్చాయి. ఆ తర్వాత కళ భావం చెప్పాడు. యోసేపు బతిలాడాడు, కొంచెం బయటికి వెళ్ళాక నా గురించి రాజుతో మాట్లాడి కొంచెం బయటికి తీసుకురా. నేను ఎప్పుడు అనుకుంటాను, ఒకవేళ పానదాయకుల అధిపతే రాజుకి ఆ మాట చెప్పాడు అనుకోండి, అనుకుందాం, అప్పుడు ఏమని ఉండేవాడు రాజు? సరేరా, భక్ష్యకారులు పీక తీసాం కదా, ఆ ఉద్యోగం ఇచ్చేయందునేమో. దేవుడు మర్చిపోయేటట్టు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి మనం బాధపడతాం, ఏంటి ఎలా మర్చిపోతారు, అంతలా మర్చిపోతారా? ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోవాలన్నా దేవుడి చిత్తమే, ఒక వ్యక్తి మర్చిపోవాలన్నా దేవుడి చిత్తమే. నేను అనుకుంటాను అసలు మర్చిపోతేనే మరీ మంచిది. గుర్తున్న దగ్గర నుంచి మళ్ళీ మనకు పనులేవో చెప్తూ ఉంటారు, మనకేవో బాధ్యతలు అప్పు చెప్తూ ఉంటారు. ఫలానా ఆవిడ ఈ పని అయితే చాలా బాగా చేస్తుందని. అందరూ మర్చిపోవడం చాలా మంచిది. మొత్తానికి మర్చిపోయేటట్టు చేసింది కూడా ఎవరు? దేవుడే. జీవితంలో దేవునికి ఒక్కసారి మన జీవితం ఇచ్చాక, నేను ఈ ధ్యానం చేసుకుంటూ ఉంటే నిజంగా నా గుండె ఆనందంతో పొంగిపోయింది, దుఃఖం కూడా వచ్చింది. ఎన్నడూ ఆలోచించినంత విధానంలో ఆలోచించాను. ఇంతగా పట్టించుకుంటాడా దేవుడు? ఇంతగా పట్టించుకుంటారా? ఇంతగా పట్టించుకుంటారా అంటే అవును, అంతగా పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకుంటారు? ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నారు. ఒకరోజు మన జీవితం ఆయనకి ఇచ్చాం. నువ్వే నా దిక్కు అని నిజంగా యథార్థమైన మనసుతో 100% జీవితం మనం ఆయనకి ఇస్తే తప్పకుండా ఆయన బాధ్యత స్వీకరిస్తారు. చాలాసార్లు ఇచ్చామనుకుంటాం, మళ్ళీ మనమే నడిపించుకుంటూ ఉంటాం. అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరములు. 41వ అధ్యాయం. 2 సంవత్సరములు. పాపం యోసేపు ఏమనుకున్నాడు? ప్రతిరోజు ఎదురు చూస్తుంటాడు, ప్రతిరోజు ఎదురు చూస్తుంటాడు. ఏమని? ఈ పానదాయకుల అధిపతి రాజుతో మాట్లాడుని ఉంటాడు, ఈ పానదాయకుల అధిపతి నన్ను బయటికి తెస్తాడు. ఇక్కడ కూడా ఒక పాఠం, మనుషుల సహాయము వ్యర్థం. పానదాయకుల అధిపతి బయటికి తెచ్చుంటే పక్షకారుడు ఉద్యోగం, దేవుడు బయటికి తెస్తే దేవుడు అనుకున్న స్థాయి. ఒక్కొక్కసారి మనం ఒక శ్రమలో, బాధ, కష్టం, సంతోషం దేంట్లో ఉన్నా
దేవుడు మనల్ని అందులో మూసేసినప్పుడు మనం అందులో ఉండడమే. దేవుడు ఒకసారి బయటికి తెచ్చినప్పుడు తన స్థాయిలో బయటికి తెస్తారు. ఆయన అనుకున్న స్థాయిలో తెస్తారు. ఆయన అనుకున్న స్థాయి ఎప్పుడు కూడా తక్కువగా ఉండదు. ఆయన అనుకున్న స్థాయి ఎప్పుడు కూడా హీనమైందిగా ఉండదు. ఆయన మన పట్ల అనుకున్న ఉద్దేశాన్ని సఫలపరుస్తూ తన స్థాయిలో దేవుడు మనల్ని బయటికి తెస్తారు. ఇప్పుడు ఏమైంది? 41వ అధ్యాయంలో 2 సంవత్సరాలు అయ్యాక ఫరోకు కళ్ళు వచ్చాయి. ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. పిల్లలకి చిన్నప్పుడు ఈ కథలు చెప్తూ ఉంటాం. మాకు కూడా చిన్నప్పుడు మా అమ్మగారు చాలా ఊరించుకుంటా చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మానవుని పట్ల దేవుడు తన ప్రణాళికలు ఎంత చక్కగా ఖచ్చితంగా తూచా తప్పకుండా కరెక్ట్గా సమయానికి నెరవేరుస్తారు అనేది. ఎందుకు దేవుడు అలా ఆగారంటే, నేను అనుకోవటం రైట్ అని నేను అనుకోను, తప్పని నేను అనుకోను. యోసేపుకి 30 సంవత్సరాలు వచ్చే వరకు దేవుడు ఆగవలసి వచ్చింది. 17 సంవత్సరాలప్పుడు వాళ్ళ అన్నలు గోతులు వేశారు. 30 సంవత్సరాలకు యోసేపు ప్రధానమంత్రి అవ్వడం దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో ఎందుకో కానీ యాజకులైనా భక్తులైనా ప్రభువారైనా 30 సంవత్సరాలకు సేవ మొదలుపెట్టారు. దావీదు కూడా 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు. 17 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలప్పుడు సమూయేలు దావీదుని అభిషేకించారు. 13 సంవత్సరాల అడవుల్లో తిరిగాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. 41వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొంచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావులిలో ఉంచాను. ఏమన్నాడు? నేను నా తప్పితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎంత మంచి హృదయం చూడండి. బైబిల్లో ప్రతి మాట మనం పట్టి చదవచ్చు. ఈ మాట అనాల్సిన అవసరం ఉందా? మహారాజా, జైల్లో ఒక హెబ్రీయుడు ఉన్నాడు, మేము కూడా కళ్ళు వచ్చినప్పుడు మాకు అది వివరం చెప్పాడు, ఎలా చెప్పాడో అలాగే జరిగింది అనొచ్చు. కానీ ఎలా మొదలుపెట్టారు? నా తప్పిదమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలామంది తనకి తెగ బాధపడిపోతారు. ఎందుకు బాధపడతారో తెలుసా? అహం ఒప్పుకోనివ్వదు. అభిమానం, ఆత్మాభిమానం అని తెలుగులో ఒక మాట ఉంటుంది. చాలా చెడ్డ మాట అనుకుంటాను నేను దాన్ని. అదేం మంచి మాట కాదు. మంచిగా తీసుకుంటే సందర్భాన్ని బట్టి మంచిగా ఉంటుంది, కానీ అది అహం, గర్వం. వాడెవడో ఖైదీ అక్కడ ఉన్నాడండి, మా కళ్ళు వచ్చినప్పుడు వాడు కూడా కొంచెం వివరించి చెప్పాడని చులకనగా చెప్పలేదు. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా గౌరవించేటట్టుగానే దేవుడు జాగ్రత్త పడతారు అనేది కూడా ఇక్కడ నాకు అర్థమైంది. మొత్తానికి రాజు తీసుకురమ్మన్నాడు. 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతడు త్వరగా రప్పింపబడెను. ఇవన్నీ మీకు తెలుసు. ఇక్కడ మనం మొత్తం అంతా కలిపితే మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ పానదాయకుల అధిపతి యోసేపుని రాజుకి పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ పానదాయకుల అధిపతికి కలే రాకపోతే యోసేపుని రాజుకు పరిచయం చేసే వ్యక్తి ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. అంచేత దేవుడు ఈ పానదాయకుల అధిపతి ద్వారా యోసేపును ఫరోకు పరిచయం చేయటానికి వాడుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా ఇతను ఒక మేలు చేశాడు. ఇతని ఉద్యోగం ఏంటి? గిన్నె అందించే వ్యక్తి, మర్చిపోకండి. రెండో వ్యక్తి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చివరి మాట, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఏంటంట ఉద్యోగం? ఇది చాలా పెద్ద ఉద్యోగం. ఇదేమీ తక్కువ ఉద్యోగం కాదు. ఇతను మహాచక్రవర్తి, కొన్ని రాజ్యాల మీద చక్రవర్తి. మరి నెహెమ్యాకి ఈ ఉద్యోగం ఎలా దొరికిందో తెలీదు. నెహెమ్యా కొనిపోబడిన వ్యక్తి. మొన్న మధ్య మీకు చెప్పాను, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఒక చరిత్రలో చెప్తూ ఉంటారు. 12-14 వయసు మధ్యలో ఉన్నప్పుడు బబులోనుకు కొనిపోబడ్డారు. నెహెమ్యా కూడా ఇంచుమించు అదే వయసు అవి కూడా ఉండవచ్చు. ఎజ్రా కొంచెం పెద్దోడేమో మరి తెలీదు, పెద్దోడో చిన్నోడో తెలీదు. ఎస్తేర్ కూడా చిన్న అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి అని చెప్తారు. నెహెమ్యాకి ఈ ఉద్యోగం దేవుడు ఇప్పించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్దది. రాజునకు గిన్నె అందించే ఉద్యోగం. అతనికి ఒకరోజు వార్త వచ్చింది. ఏంట వార్త? యెరూషలేము గుమ్మాలు పడిపోయాయి, పట్టణం అంతా కాల్చివేయబడింది. కూర్చున్నాడు, ఏడ్చాడు, ఒక నిర్ణయం చేశాడు. ఉద్యోగం వదిలైన, చాలా మంచి ఉద్యోగం, సుఖపడే ఉద్యోగం, చాలా ఉన్నతమైన ఒక ఉద్యోగం. నిర్ణయం చేశాడు. ఏంటది? మొత్తం వదిలేయటానికి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, రాజు కూడా అతని ముఖం చూసి కనిపెట్టాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనది. అంటే నెహెమ్యా పోబడిన వ్యక్తి అయినా ఎప్పుడు ఎలాగుండేవాడు అనమాట? సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు సడన్గా యవనస్తుడి ముఖం చూస్తూ ఉంటే ఎలా ఉందంట? బాధగా ఉంది. ఏం నెహెమ్యా, ఏమైంది నీకు? ఏమన్నా అనారోగ్యమా? ఎందుకు అలా ఉన్నావు? చూడండి, ఒక పోబడిన వ్యక్తి ఒక చక్రవర్తిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నెహెమ్యా మొహం సంతోషంగా ఉంటే ఏంటి, బాధగా ఉంటే ఏంటి? రాజుకు కావాల్సింది ఏంటి? గిన్నె అందించడం, అంతే కదా. అంటే ఎంత పట్టించుకుంటున్నాడు. అక్కడ రాజు కాదు, ఎవరు పట్టించుకుంటున్నారు? దేవుడు చెప్పాక అంటాడు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. 7వ వచనం, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులు, పట్టణ ప్రాకారమునకును మందిరమునకు సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇయ్యడని అడిగి తిని. ఏంటి అడిగాడు నెహెమ్యా? కోట గుమ్మం, మందిరం, అక్కడ తను ఉండబోయే ఇల్లు,
తాను కట్టించబోయేవన్నిటికీ అడవి వృక్షాలు, చెట్లు, నాకు కావలసిన కలప, అంత మాత్రమే కాదు 9వ వచనంలో చివర్లో రాజు ఆ తాకీదులన్నీ ఇవ్వటం మాత్రమే కాదు, రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. అంటే ఈ యవనస్తుడైన నెహెమ్యా, ఈ మహాభక్తిపరుడైన నెహెమ్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఏమీ కాదు. ఇంత గౌరవం నెహెమ్యాకి ఎందుకు దక్కింది అంటే, అంతకన్నా అత్యధికమైన గౌరవం నెహెమ్యా ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మనం ఏమీ దేవుణ్ణి ఘనపరచకుండా జీవితాల్లో ఘనపరచమంటే ఎలా కుదురుతుంది? ఘనపరచడం అంటే శాలువాలు కప్పి బిరుదులు ఇవ్వటం కాదు. అది ఎవడన్నా చేస్తాడు. ఈ రోజుల్లో ఏ చర్చికి వెళ్ళినా ఇచ్చేస్తున్నారు. అది కాదు ఘనపరచడం అంటే, దేవుని దృష్టిలో ఘనుడిగా ఎంచబడడం. మనుషుల దృష్టిలో ఘనుడిగా ఎంచబడాలని కోరుకోవద్దు. ఎవరి దృష్టిలో? మన జీవితం, మన ప్రవర్తన, మన పరిశుద్ధత, మన ప్రేమ, మన క్షమాపణ, మన ఖచ్చితమైన జీవితం, నీతియుక్తమైన జీవితం ఘనపరిచేదిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తారు. అలాంటి జీవితాలుగా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిచయం చేస్తాం. పానదాయకుడు యోసేపుని పరిచయం చేశాడు. మన చుట్టూ ఎంతోమంది యోసేపులు ఉన్నారు. దేవునికి మనం పరిచయం చేస్తాం. 2, నెహెమ్యా సుఖాలు వదిలేసేసి ప్రాకారం కట్టాడు. ఎన్ని జీవితాలు భక్తిలో కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఎంతమంది యవనస్తులు రకరకాల వాటికి బానిసలైపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు కడతాం మనం. 3, మనల్ని బట్టి ఆయన పాత్రలో ఆ ఉగ్రత దిగదు. చాలు, ఆయన ఒకసారి సిలువేస్తాం, ఇంకా మనం సిలువేయకూడదు. 4, మన గిన్నె పొర్లేటట్టుగా చేసే దేవుడు. ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచించుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, నశించిపోయే ఆత్మలను మీకు పరిచయం చేసే ధన్యత ఇచ్చారు నాయన. కుప్పకూలిపోతున్న జీవితాలను కట్టే ధన్యత ఇచ్చారు. మీకు వందనాలు. ఏ విషయానికి కూడా మీరు నొచ్చుకోకుండా మేము ఎలా బ్రతకాలో జాగ్రత్తగా బ్రతకటానికి సహాయం చేయండి. మా జీవితాలు మా గిన్నె నిండి పొర్లేటట్టుగా చేసే మంచి కాపరి మీకు మా జీవితాలు అప్పగిస్తూ, మీలో దొరికే భద్రతలో అనిత్యత్వం కొరకు భద్రపరచబడి ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.